ఈరోజైతే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి కప్ కాఫీ తాగేసి మేమైతే బయలుదేరిపోయాము మా డే స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ అయితే ప్లాన్ ట్రింకోమలై వెళ్ళాలి అనమాట. ఈ లోపనే మనకి ఈ ఎలిఫెంట్ ఉంది చూసారా, దాని మెడలో ఒక బెల్ట్ ఉంది. దాని ఇండికేషన్ ఏంటంటే అది చాలా అగ్రెసివ్ ఎలిఫెంట్ అంట. ఇలాగే మాకు ఇంకా చాలా ఎలిఫెంట్స్ కనిపించాయి అండ్ మంచి బ్యూటిఫుల్ లేక్. ఇక్కడ చక్కగా ఆగాము, మంచి ఫొటోస్ అయితే తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము. మీ అందరికీ ట్రింకోమలై స్టోరీ తెలుసా? సేమ్ మన గోకర్ణ స్టోరీ అనమాట, కానీ అటు సైడ్ వేరేగా ఉంది. శ్రీలంక అంతా రామాయణ కొంచెం డిఫరెంట్గా ఉంది వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, వినాయకుడు వాళ్ళు భయపడతారు ఆ శివలింగం దించేయాలి అని. బట్ రావణుడు కొండని చీల్చి ఆ శివలింగాన్ని అండ్ పార్వతీదేవి శక్తి, అక్కడే మన శంకరీదేవి శక్తిపీఠం కూడా ఉంది. సో కొండని చీల్చి రావణుడు అక్కడ పూజ చేస్తారంట. సో అదొక డిఫరెంట్గా విన్నాము. అండ్ ఇదొక్కటే టెంపుల్ ఎక్కడ రావణుడికి 10 తలలు కాకుండా సింగిల్ నార్మల్ హ్యూమన్ బాడీలా పెట్టారనమాట. సో స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా అండ్ బాగుంది అనిపించింది. మేమైతే చేరిపోయాము. పార్కింగ్ నుంచి కొంచెం దూరం అయితే నడవాలి. సో నడుస్తూ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ జింకలు, ఎలిఫెంట్స్, పికాక్స్ చాలా కామన్ అనమాట. వాళ్ళకైతే నార్మల్ యానిమల్, మనమేం నార్మల్గా చూస్తూ ఉండేవాళ్ళం ఫొటోస్, కానీ వాళ్ళకి అవి ఏమీ కాదు. సో ఇక్కడ మేము కొన్ని పికాక్స్తో ఫొటోస్ అవి తీయించుకుంటూ వెళ్ళాము. అండ్ వస్తున్నప్పుడు ఏంటేంటి కొనుక్కోవాలి అని వెళ్ళేటప్పుడే చూసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఆఫరింగ్స్ కోసం మనం నార్మల్గా కొబ్బరికాయ పువ్వులు ఇస్తాం కదా, వాళ్ళైతే ఫ్రూట్స్ బాస్కెట్స్ కూడా తీసుకెళ్తున్నారు. సో అవన్నీ కూడా మేము చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాము. సో బట్ ఎండ అయితే ఉంది, కానీ కొండ ఏరియా కదా, సో కొంచెం అలా అనమాట. సో ఇదే కొండ రావణుడు చీల్చిన కొండ అంట, శివలింగం పెట్టడం కోసం. ఇక్కడ కూడా సేమ్ గణపతి మారువేషంలో రావడం అదే ఉంటుంది. టెంపుల్ లోపల ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు. నేనైతే అస్సలు తీయలేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ. సో ఇదొక కేవ్లా ఉంది, గుహలోంచి బయటకు వస్తే ఇలా సీ వ్యూ అనమాట. చాలా బాగుంది. శక్తిపీఠాన్ని, ఆ శివయ్యని బాగా దర్శనం చేసుకొని మేమైతే వచ్చాం. ఈ సీ నిండా మాకైతే బోల్డ్ ఆక్టోపస్ పై నుంచి కనిపిస్తూ ఉండేవారు. ఇదే రావణుడి సింగిల్ హ్యూమన్ లాగా ఉన్న ఫోటో అనమాట. సో మంచిగా దర్శనం అంతా చేసేసుకొని మేమైతే నెక్స్ట్ కినియా హాట్ స్ప్రింకల్స్కి వెళ్ళాము. దీని స్టోరీ ఏంటంటే, రావణుడు వాళ్ళ మదర్ పోయినప్పుడు లాస్ట్ రిచువల్స్ చేయడం కోసం వాటర్ దొరకకపోతే 7 సార్లు కొట్టారు ఆయన కత్తితోటి. అక్కడ ఇది వచ్చాయి అనమాట, 7 బావిలు వచ్చాయి. ఇది రామాయణ సైడ్ స్టోరీ. దీనికి ఇంకా వేరే సైంటిఫిక్ రీజన్స్ అవి వేరే ఉంటాయి కదా. సో ఇవి 7 బావిలు అండ్ 7 డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. అవి చూసుకొని మేము రూమ్కి వచ్చేసాము. పార్ట్ 2